అబ్బాస్ 3 దశాబ్దాల క్రితం యువతిని ఊపేసిన పేరు. హెయిర్ స్టైల్ నుండి లవర్ బాయ్ ఇమేజ్ వరకు కూడా ఆయన కుర్రకారిని చాలా ప్రభావితం చేశారు. ఇక అమ్మాయిలైతే అబ్బాస్ అంటే పడి చచ్చేవాళ్లు. ఆ ఫాలోయింగ్ వేరే లెవెల్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ప్రేమదేశంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ ఇమేజ్, లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ అబ్బాస్ అంటే ప్రేమదేశం సినిమాని గుర్తొస్తుంది. అంతగా ప్రభావితం చేసిన అబ్బాస్ కొన్నేళ్ల తర్వాత సడన్ గా సినిమాలు మానేశారు. ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. దేశం వదిలి వెళ్లిపోయారు. వేరే కంట్రీలో సెటిల్ అయ్యారు. అంతేకాదు స్టార్ హీరో స్టేటస్ ని అనుభవిస్తున్న సమయంలోనే సినిమాలు వదిలేసిన ఆయన మెకానిక్ గా, పెట్రోల్ బంక్ లో వర్కర్ గా పనిచేశారు. వివిధ ఇతర రంగాలలోకి వెళ్లారు. మరి అలా వెళ్లడానికి కారణం ఏమిటి? అబ్బాస్ సినిమాలు ఎందుకు మానేశారు? ఆయన జీవితంలో అసలు ఏం జరిగింది అనేది చూస్తే, వెస్ట్ బెంగాల్కి చెందిన అబ్బాస్ పైలట్ అవ్వాలి అనుకున్నారు. కానీ మ్యాథ్స్లో వీక్ కావడంతో మోడలింగ్ రంగంలోకి వచ్చారు. అట్నుండి సినిమాలలోకి అడుగుపెట్టారు. కోలీవుడ్ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రేమదేశం. అబ్బాస్తో పాటుగా వినీత్ మరో హీరోగా నటించారు, టబు హీరోయిన్. ఇందులో అబ్బాస్ పాత్ర మరింత హైలైట్ అయింది. ఆయన హెయిర్ స్టైల్ పాపులర్ అయింది. ఈ సినిమాతో ఆయనకి ఓవర్ నైట్లో స్టార్ ఇమేజ్ వచ్చేసింది. వరుసగా హీరోగా అనేక సినిమాలు కూడా వచ్చాయి. తమిళంలో చాలా సినిమాలు చేసినా తెలుగులో మాత్రం అడపాదడపా చేశారు. ఇతర హీరోల సినిమాలలో స్పెషల్ రోల్స్, కీ రోల్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఇలా కెరియర్ పీక్ లో ఉన్న సమయంలోనే ఆయన సినిమాలు మానేశారు. మరి ఆ స్టేజ్లో ఏ స్టార్ హీరో అలా చెయ్యరు. కానీ అబ్బాస్ అలా ఎందుకు చేశాడు అనేది పెద్ద మిస్టరీ. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు అబ్బాస్. తాను ఎందుకు సినిమాలు వదిలేయవలసి వచ్చిందో వెల్లడించారు. తనకు సినిమాలలో పీక్ స్టేజ్ చూశాక బోర్ కొట్టిందట, మోనోటనీగా అనిపించిందట. తనకు సినిమాలలో ఏదో అసంతృప్తిగా అనిపించిందట. ఇంకా ఏదో చేయాలి అనిపించిందట. అందుకే సినిమాలు మానేశారట. సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని న్యూజిలాండ్ వెళ్లిపోయారు. అక్కడ ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు. అక్కడ కొన్ని రోజులు మెకానిక్ గా పనిచేశారు. ఆ తర్వాత ఓ 10 రోజులు పెట్రోల్ బంక్ లో పనిచేశారట. ఆ జాబ్ కూడా బోరు కొట్టిందట. ఇందులో ఎదగలేమని తెలుసుకొని కన్స్ట్రక్షన్ రంగంలోకి అడుగుపెట్టారట. ఏడాది పాటు అది చేశారట. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ చేశారట. ఆయన ఏడాది క్రితమే ఇండియాకి వచ్చారట. చెన్నైలో ఉంటున్నారట. మళ్లీ సినిమాలలో నటించాలని ఉందని ఇండియా గ్లిడ్స్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు అబ్బాస్. మరి ఆయన రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.